టీచర్లు బాధపడుతూ ఉంటారు, అరే ఎందుకు వస్తున్నావు స్కూల్కి నువ్వు అని. స్కూల్కి ఎందుకు వస్తారండి? వాడు ఉట్టిగా ఆటలాడి గ్రౌండ్లో వెళ్ళిపోతున్నాడండి. ఎగ్జామ్స్ కూడా రాయట్లేదు, ఫీజు కడతాడు, మంత్లీ ఫీజు కడతాడు, ఎగ్జామ్ ఫీజు కూడా కడతాడు, కానీ ఎగ్జామ్ రాయడు, స్కూల్కు రాడు. అప్పుడు టీచర్ ఏమంటుంది, వీడు సాగు వస్తే నాకేంది, నాకు రావాల్సిన డబ్బులు నాకు వస్తున్నాయి, నా డబ్బులు నాకు వస్తున్నాయి అంటారండి టీచర్లకు బాధ ఏముంటుందో తెలుసా అండి? ఫీజులు కట్టినందుకు సంతోషం కాదు, స్కూల్కి వచ్చినందుకు సంతోషం కాదు. టీచర్కు ఉన్నటువంటి ఒక బర్డెన్ ఏంటంటే, నాలో జ్ఞానం ఉంది, వీనికి నేర్పిస్తుంటే వీడిని నేర్చుకోవట్లేదు. చాలామంది టీచర్లకు హైపర్ టెన్షన్ వస్తుందండి, చాలామంది టీచర్లకు పెరాలసిస్ అటాక్ అవుతుందండి, టీచింగ్లో ఉన్న వాళ్ళకు మెయిన్గా. ఎందుకో తెలుసా అండి, నాలో ఇంత జ్ఞానం ఉంది, ఈ జ్ఞానాన్ని నేను వెదజల్లుతుంటే తీసుకోవడానికి వీళ్ళు తీసుకోవట్లేదు అని గనక ఆ టీచర్కి అర్థమవుతే ఆ టీచరు త్వరగా చచ్చిపోతాడు. ఎందుకంటే టీచర్ అంటే అర్థం ఏంటంటే టీచ్ చేసేవాడు. టీచ్ చేస్తున్నాడు అంటే ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని ఇతరులకు నేర్పిస్తున్నాడు. టీచర్లు కూడా కొంతమంది ఫేవరెట్ స్టూడెంట్స్ ఉంటారండి, వాళ్ళకి మరీ ప్రత్యేకంగా స్పెషల్ క్లాసులు తీసుకొని చెప్తారండి. ఎందుకంటే వినేవాళ్ళు అందరూ జ్ఞానవంతులు అవ్వరు, ఒక వింటారు అంతే. కానీ కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వానికి ప్రత్యేకంగా మెలకువలు చెప్తారు, వాళ్ళలో ఉన్నటువంటిది చెప్పడం మొదలు పెడతారు. అసలు నీ క్రైస్తవ జీవితంలో నీకున్న ప్రివిలేజ్ ఏంటో తెలుసా అండి? దేవుడు నీకు ప్రత్యేకంగా బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు అర్థం కాని పరిస్థితుల్లో ఆయన నీకు బోధించడానికి సిద్ధంగా ఉన్నాడు. రాబోయే రోజుల్లో నువ్వు ఎవ్వరికి అర్థం కాని ఒక ఉన్నతమైన స్థితిలో కూర్చుండబెట్టబడడానికి ఆయన నీకు మెలకువలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకనే ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. మీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకి విశ్రాంతి ఎప్పుడు వస్తుంది చెప్పండి? రోజు క్యాబ్లో తిరుగుతున్న వ్యక్తికి విశ్రాంతి ఎప్పుడు వస్తుందండి? నీ జీవితంలో నిజమైన విశ్రాంతి ఏంటో తెలుసా? నీవు దేవుని యొద్ద నుంచి, నీ తండ్రి యొద్ద నుంచి, నీ ప్రభు యొద్ద నుంచి ఆయన ఏమైతే జ్ఞానం కలిగి ఉన్నాడో అది నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.